హాయ్ అండి. హలో అందరికీ. జోస్ కలెక్షన్స్‌కి మళ్ళీ స్వాగతం. ఇవాళ వచ్చేసి అంత లేటెస్ట్ 1 గ్రామ్ గోల్డ్ డిజైన్స్ చూద్దామండి. అంతకంటే ముందు అందరికీ కూడా చాలా థాంక్స్. ఎందుకంటే మనని జోస్ కలెక్షన్స్‌ని 50K క్రాస్ చేయించారు అందరూ కూడా. ఎవరైతే మనల్ని లైక్ చేశారో, షేర్ చేశారో అందరికీ కూడా చాలా థాంక్స్ అండి. ఎందుకంటే మన ప్రోడక్ట్ వచ్చేసి రియల్ గోల్డ్ రెప్లికా డిజైన్‌లో ఉంటుంది కాబట్టి మోస్ట్‌లీ చాలా మెంబర్స్ లైక్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి 1 గ్రామ్ గోల్డ్‌లోనే హారమ్స్ కానీ, షార్ట్ నెక్లెసెస్ కానీ కావాలి జ్యోతి గారు అవి చేయండి అని చెప్పేసి చాలా మెంబర్స్ అడగడం కూడా జరిగింది. సో శ్రావణ మాసం ప్లస్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇవాళంతా 1 గ్రామ్ గోల్డ్ లేటెస్ట్ కలెక్షన్‌తో వచ్చామండి. ఫస్ట్ వచ్చేసి నెక్ టైట్ చోకర్ అండి. నెక్ టైట్ చోకర్ విత్ లక్ష్మి అండి. చాలా బాగుంది. బ్యూటిఫుల్ పీస్. 2 కలర్స్ స్టోన్స్ వచ్చాయి. రూబీ అండ్ ఎమరాల్డ్ పోటా వచ్చింది. అండ్ కింద వచ్చేసి పర్ల్ బంచెస్ లాగా గుత్తులు చాలా హెవీగా వేసాము. జనరల్గా 3 to 4 పీసెస్ వేస్తాము. బట్ ఇక్కడ 8 to 10 పీసెస్ వేసాం. సో దట్ హెవీ అపియరెన్స్ వస్తుంది. కిందకి కూడా గ్రీన్, మెరూన్ వచ్చింది, గోల్డ్ వచ్చింది, పర్ల్ వచ్చింది కాబట్టి మ్యాచ్ అయిపోతుందండి. అండ్ ఒక సెట్ పెట్టుకున్నా కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. దీని ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి. సేమ్ ఏదైతే లక్ష్మి ఉందో మొత్తం ఓవరాల్గా లక్ష్మి ఏదైతే ఉందో అదే లక్ష్మి ప్లస్ పర్ల్ గుత్తులు ప్లస్ పర్ల్ వచ్చిందనమాట. సో ఇలా విత్ ఇయరింగ్ వస్తుందండి. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవాలండి. ఏదైతే వాట్సాప్ నంబర్ ఇచ్చామో దానికి మీరు స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసుకోవాలండి. డీటెయిల్స్ అని చెప్తాము. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలండి. మీ ఇంటికే కొరియర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లోజప్లో ఒకసారి చూడండి. డిజైన్ అయితే ఎంత బాగుందో. రూబీ పోటా అండ్ ఎమరాల్డ్ పోటా అండి. లక్ష్మీదేవి 3D ఎంబోసింగ్లో వచ్చింది. చాలా బాగుంది. బ్యూటిఫుల్ పీస్. ఎందుకంటే ఇందులో ఏదైతే లక్ష్మీ చకనం ఉందో మంచి 3D ఎంబోసింగ్ చకనం లాగా వచ్చిందండి. దట్టు గోల్డ్ ఫినిషింగ్, కిందంతా పర్ల్ గుత్తులు. సో ఇలా మీరు ఓవరాల్గా ఒక ఆర్నమెంట్ హెవీగా కావాలి అనుకుంటే విత్ లక్ష్మీ ఇయర్ రింగ్స్ అండ్ గ్రీన్ అండ్ పింక్ బోత్ కలర్స్ వచ్చాయి కాబట్టి తీసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్ పీస్. హెవీ చోకర్ లాగా వాడుకోవచ్చు మీరు. కావాలనుకుంటే కనుక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో చోకర్ డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ అండి. మాకు కార్డ్ మోటివ్స్ వద్దు, మాకు స్టోన్స్లో కావాలి అని అనుకునే వాళ్ళు, ఇది మన ఇంట్లో చాలా పెద్దవాళ్ళు అయితే ప్రతి ఒక్కరికి కూడా గోల్డ్లో ఈ ప్యాటర్న్ ఉంటుందండి. అంత బ్యూటిఫుల్ డిజైన్. పైన వచ్చేసి వైట్ పోల్కీ స్టోన్స్ అండి. తర్వాత గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్, కింద పర్ల్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ చోకర్ అనమాట. మల్టీ కలర్ పర్పస్ మీరు అన్ని శారీస్కి వేసుకోవచ్చు. ప్లస్ పిల్లలకి పెట్టినా కూడా డ్రెస్సెస్ పైన యాంటిక్ అండ్ యూనిక్ పీస్ అనమాట. అంటే ఓల్డ్ ప్యాటర్నే బట్ లుక్ వైజ్ వచ్చేసి మంచి గోల్డ్ రిప్లికా డిజైన్ కాబట్టి తీసుకుంటే కూడా చాలా బాగుందండి. ట్రెండింగ్ డిజైన్ విత్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తుందండి. నచ్చితే కనుక ఈ డిజైన్లో కావాలనుకుంటే ఎగ్జాక్ట్ స్క్రీన్ షాట్ ఉండాలండి. పిక్ ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్కి పెడితే కనుక డీటెయిల్స్ అన్నీ చెప్తామండి. దీని క్లోజప్లో చూడండి. పైనంతా కూడా వైట్ సీజర్డ్ కాదు, పొల్కీ స్టోన్స్ అనమాట. మనకు అంటే జస్ట్ గోల్డ్లో వాడే పొల్కీ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ స్టోన్స్ అండ్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్. ఇవి కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ అండి. చాలా బాగుంది. పాలిషింగ్ కానీ ఐటమ్ ఓవరాల్గా మీకు గోల్డ్ ఫినిషింగ్లో వస్తుందండి. విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. సేమ్ మీకు ఆల్టర్నేట్ గ్రీన్ పింక్ వచ్చింది కాబట్టి సో అన్ని కలర్ శారీస్కి కూడా వెళ్ళిపోతుంది. నెక్ టైట్ పిల్లలకి వేసినా బాగుంటుంది, మనం వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది ఓల్డ్ డిజైనే ప్యాటర్న్ కానీ లుక్ వైజ్ వచ్చేసి ట్రెండింగ్ డిజైన్ కాబట్టి గోల్డ్లో సేమ్ ఎగ్జాక్ట్ ఫినిషింగ్ ఉంది కాబట్టి తీసుకోవచ్చండి. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో సింపుల్ చోకర్ నెక్లెస్ చూద్దామండి. సింపుల్ అంటే చాలా మెంబర్స్ వితౌట్ గాడ్ మోటివ్స్ కూడా అడుగుతారు. సో ఇందులో ఓన్లీ ఫ్లవర్ అండ్ పికాక్ వచ్చిందండి. దట్టు ఫ్లవర్ తీగలాగా డిజైన్ వచ్చింది. సెంటర్లో పికాక్ వచ్చేసింది. సింపుల్గా నెక్లెసెస్ అంటే కింద ఒక పెద్ద లాంగ్ హారం ఉందనుకోండి, పైన పేరప్ చేసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఇక్కడ సైడ్న చాలా సన్న డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ లాంగ్ హారంది మనం బ్రాడ్ వేసుకుంటాం కాబట్టి సో అక్కడ అది కవర్ అయిపోతుంది. ఇక్కడ చిన్నది మనకి పైన ఇక్కడ లాకెట్ దగ్గర హైలైట్ అవుతుంది డిజైన్ కాబట్టి ఇది సరిపోతుంది అనమాట. పిల్లలకైనా పెట్టొచ్చు. మనము సింపుల్గా ఒకటే పెట్టుకొని వెళ్ళాలి అనుకుంటే తీసుకోవచ్చు. లేదంటే లాంగ్ హారంకి పేరప్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి ఇయర్ రింగ్స్తో పాటు వస్తుందండి. ఇక్కడ మేము గ్రీన్ వేసాం. యాక్చువల్గా గ్రీన్ కాదు, మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మెరూన్ వేసి ఇవ్వండి జ్యోతి గారు అంటే మెరూన్ కూడా వేసిస్తాం. పర్ల్ అంటే పర్ల్, నక్షి బాల్ అయితే నక్షి బాల్ కూడా ఆప్షన్ ఉంటుందండి. బాల్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ బాల్స్ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ ఏదైతే స్క్రోలింగ్లో ఉందో దానికి పెట్టాలండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. ఇది ఒకసారి క్లోజప్లో చూడండి. చాలా బాగుంది. పికాక్ లాకెట్ వచ్చేసింది. సెంటర్లో కూడా సైడ్కి ఇలా స్టోన్స్ ప్లస్ తీగ డిజైన్ లాగా వచ్చింది. ఆకులు అండ్ ఫ్లవర్స్, పికాక్స్ వచ్చాయి సెంటర్లో. గాడ్ మోటివ్స్ వద్దనుకునే వాళ్ళు మాత్రం ఇలా చిన్న షార్ట్ నెక్లెస్ అయితే మంచి యాంటిక్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ అండి. విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. ఇందాక వెరింగ్ లుక్ కూడా చూసారు, ఇప్పుడు క్లోజప్ లుక్ కూడా చూపించానండి. నెక్స్ట్ ఇంకో మిడిల్ హారం చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. పికాక్ అండ్ స్టోన్స్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందండి. ప్రతి పికాక్ చుట్టూ కూడా డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. ఈ పికాక్స్ ఏదైతే ఉందో ఫినిషింగ్ 3D ఫినిషింగ్ అండి. దట్టు
ఎంబోసింగ్ అనమాట. అంటే ఆ ముద్రలో ఫిల్లింగ్ చేస్తారు మెటల్ కాబట్టి వాటి కట్స్ కానీ పికాక్స్ కానీ లుక్ వైజ్ చూస్తే ఎగ్జాక్ట్ మీరు గోల్డ్లో యాంటిక్ నక్షిక్ హారం తీసుకుంటే ఎలా ఉంటుందో ఫినిషింగ్ అలా ఉంటుందండి. సెంటర్లో రాముడి లాకెట్ వచ్చిందండి, రాముడు బాణం పెట్టుకున్నట్టుగా వచ్చింది. సో ఇది రామ్ పరివార్ లాకెట్తో ప్లస్ విత్ పికాక్ డిజైన్ సైడ్ హారం అండి. మిడిల్ లెంగ్త్, మరీ షార్ట్ కాదు మరీ లాంగ్ కాదు, మీడియం లెంగ్త్ ఉంది. సో మిడిల్ లెంగ్త్లో ఎవరైనా హారం ఇలా కావాలి అనుకుంటే విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. ఇయర్ రింగ్స్ అయితే పెద్దవి వచ్చాయి, పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ కాబట్టి సెట్ అయిపోతుంది, ఒక పార్టీకి వేసుకోవచ్చు. ఇలా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. మీడియం లెంగ్త్లో బొట్టుమాల, చాలా మెంబర్స్ అంటే లాంగ్ హారం ఆల్రెడీ ఉండి పైన సెట్స్ మ్యాచింగ్ కోసం కూడా చాలా మెంబర్స్ అడుగుతారు. బొట్టుమాల ఒక దగ్గర మీ దగ్గర కనుక లాంగ్ ఉంటే కనుక షార్ట్లో అండి. దీంట్లో కూడా లక్ష్మి లేదు, లక్ష్మి గాడ్ మోటివ్స్ లేకుండా ఉంది. దట్టు పికాక్ వచ్చింది. సైడ్న ఆ బొట్టుమాలలో ఏదైతే డిజైన్ ఉందో ఫ్లవర్ డిజైన్ అండి, దట్టు యాంటిక్ ఫినిషింగ్. సో దట్ మీకు గోల్డ్ ఎగ్జాక్ట్ గోల్డ్ అపియరెన్స్ వస్తుందండి. సేమ్ ఏదైతే ప్యాటర్న్ ఇక్కడ ఉందో అదే ప్యాటర్న్లో ఇయర్ రింగ్ కూడా వచ్చింది చిన్న స్టార్ట్ లాగా. సో దట్ మీకు సెట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒకసారి క్లోజప్లో చూడండి ఎంత బాగుందనేది. అంటే గాడ్ మోటివ్స్ లేకుండా ఎవరైతే బొట్టుమాల తీసుకోవాలనుకుంటారో ఇలా వెళ్ళొచ్చండి, చాలా బాగుందండి. పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్తో బొట్టుమాల వచ్చింది. దీన్ని ఇంకా కాస్త టైట్ కూడా పెట్టుకోవచ్చు మీరు, పైన లేదు అంటే మనకు ఒక మీడియం హారం లాగా పెట్టుకోవచ్చు. నచ్చితే కనుక విత్ ఇయర్ రింగ్స్ ఎగ్జాక్ట్ యాజ్ ఇన్ ద పిక్ ఏదైతే సైడ్న ఫ్లవర్ డిజైన్ ఉందో అదే డిజైన్లో ఉన్న ఇయర్ రింగ్ వచ్చింది. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నచ్చితే కనుక ఏదైతే నంబర్ బ్యాక్ స్క్రోల్ అవుతుందో దానికి మీరు పింక్ చేయాలండి. డీటెయిల్స్ అన్నీ చెప్తామండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. ఒకసారి క్లోజప్లో చూడండి ఎంత బాగుంది డిజైన్ అది. ఎగ్జాక్ట్ గోల్డ్ పీసెస్ ఎలా వస్తాయో అలా వచ్చాయన్నమాట. ఈ పుల్కి స్టోన్స్ కానీ పింక్ స్టోన్స్ కానీ పికాక్ ఫినిషింగ్ కానీ బొట్టుమాల చాలా బాగుందండి. గోల్డ్ హారం లాగా వస్తుందండి. నచ్చితే కనుక విత్ క్యూట్ అంటే సేమ్ ఏదైతే డిజైన్ ఉందో సైడ్ డిజైన్ ఆ డిజైన్తో మీకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చింది. నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టొచ్చండి. నచ్చితే కనుక ఈ డిజైన్లో కావాలంటే కొన్ని లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ చూద్దామండి. లక్ష్మీ కాసు మాల అండి, దట్టు మిడిల్ హారం. సైడ్ అంతా కూడా స్టోన్స్ వచ్చేసి లక్ష్మీ కాసు వచ్చిందండి. సెంటర్లో లక్ష్మీ లాకెట్ వచ్చింది. ఇది కూడా మిడిల్ లెంగ్త్లో ఎవరైతే అంటే మన పట్టు శారీస్కి మిడిల్ లెంగ్త్లో ఒకటి వేసుకొని వెళ్ళిపోతే ఫంక్షన్కి సరిపోతుందని అనుకుంటారో ఆ తగ్గట్టు ఉందన్నమాట. అంటే అంత ఆ లెవెల్లో అంటే మరీ సింపుల్ కాదు మరీ హెవీగా డిజైన్ కాదు. సో మీడియం లెంగ్త్ మీడియం డిజైన్ అనమాట. దట్టు మంచి స్టోన్ అండ్ లక్ష్మీ కాసు వచ్చింది కాబట్టి చాలా బాగుందండి. ఇది మళ్ళీ పేరప్ విత్ బుట్టాస్ వచ్చిందండి. దీనికి ఒక మంచి ఆప్షన్ ఏంటంటే బుట్టా వచ్చింది. సో దట్ మీకు బుట్టాస్తో వస్తుంది కాబట్టి హెవీగా ఆర్నమెంట్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా కంప్లీట్ సెట్ విత్ బుట్టాస్ తీసుకోవచ్చు అండి. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పిన్ చేయండి. ఇది సింగిల్ అండ్ యూనిక్ పీస్ అండి. అంటే కొన్నిట్లో కొన్ని యూనిక్ సింగిల్ పీసెసే తీసుకొచ్చాము, కొన్నిట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి. మిడిల్ లెంగ్త్లో ఎవరైతే హారమ్స్ లాగా చూస్తున్నారో వాళ్ళు ఇలా తీసుకోవచ్చండి. సైడ్ అంతా పొల్కి స్టోన్స్తో డిజైన్ వచ్చిందండి. పట్టి స్టార్టింగ్లో ఒక లక్ష్మీ బ్రోచ్ వచ్చింది. ఇలా బ్రోచెస్తో అసలు చాలా మెంబర్స్ ఇప్పుడు గోల్డ్లో కానీ బీడ్స్లో కానీ ఇక్కడ స్టార్టింగ్ బ్రోచెస్లో కావాలి అని నాకు చాలా మెంబర్స్ పిన్ చేస్తారండి. అది ఇక్కడ రెడీమేడ్లో వచ్చేసింది అనమాట. మనకి ఇక్కడ సైడ్ లక్ష్మీ పీస్ వచ్చింది, తర్వాత అంతా పొల్కి డిజైన్ స్టెప్ అంటే ఒక స్టాండర్డ్ లెంగ్త్లో ఒక పీస్ వచ్చింది. తర్వాత దానికి లక్ష్మీ లాకెట్ డిజైన్ ఇచ్చేసాము. కిందంతా కూడా 3 బుట్టాస్ అనమాట. హెవీగా వచ్చింది డిజైన్ లక్ష్మీదేవి. సో లాకెట్ వైజ్ హెవీగా ఉంది. మీడియం లెంగ్త్లో ఒక ఆర్నమెంట్ వేసుకొని పార్టీకి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటే కనుక తీసుకోవచ్చండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దవే వచ్చాయి. సో మీకు పార్టీ వేర్ ఐటమ్ కాబట్టి పెద్ద ఇయర్ రింగ్సే వస్తాయి. ఇంత పెద్దవి పెట్టుకోలేనమ్మా అని అనేవాళ్ళు మాత్రం స్టార్ట్ చేసిస్తానండి. పైన స్టడ్ ప్లస్ కింద ఓన్లీ గ్రీన్ బీడ్ అండ్ 3 పర్ల్స్ వేసిస్తాము. నచ్చితే కనుక ఈ డిజైన్లో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మిడిల్లో ఇంకొంచెం హెవీగా కావాలి మాకు డిజైన్ అని అనుకుంటారో వాళ్ళు ఆల్టర్నేట్ కాసు వచ్చిందండి. ఆల్టర్నేట్ కాసు అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కిందంతా కూడా ఫ్లవర్ డిజైన్లో పెండెంట్ వచ్చింది హెవీగా. ఇయర్ రింగ్స్ కూడా ఇలా మొత్తం ఫ్లవర్ డిజైన్ పైన వచ్చేసి కిందంతా కూడా కాసు వచ్చింది. కాసుతో కవర్ అయింది కాబట్టి ఇలా ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇలా ఇయర్ రింగ్స్తో పాటు సెట్ తీసుకోవచ్చండి. దట్టు మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఏదైతే లాకెట్లో ఉందో సేమ్ ఎగ్జాక్ట్ అదే డిజైన్ ఇయర్ రింగ్లో కూడా వచ్చింది మీకు. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతుంది. సెట్ వైజ్ వచ్చేసి మీకు మీడియం లెంగ్త్లో హెవీ ఆర్నమెంట్ లాగా అనిపించాలి అని అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళొచ్చండి. ఇది సింపుల్ కాదు, హెవీ లుక్. దట్టు వీ షేప్లో వచ్చింది. ఇక్కడ వీ షేప్లో సైడ్ అంతా పట్టి డిజైన్ వచ్చేసి కింద హెవీ లాకెట్ ఇచ్చేసారు. ఓకేనా, నచ్చితే ఈ డిజైన్లో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి యూ షేప్లో అండి. యూ షేప్లో విత్ అంటే అష్టలక్ష్మి లాకెట్తో వచ్చిందండి. చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ డిజైన్. పైన అంతా కూడా చిన్న స్టెప్ డిజైన్ వచ్చింది. తర్వాత అంతా కూడా గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. దాని కింద లక్ష్మీదేవి వచ్చింది.
ప్లస్ మళ్ళీ అష్టలక్ష్మి లాకెట్ వచ్చిందండి. సో దట్ మీకు హెవీ అపియరెన్స్ వస్తుంది లాకెట్ దగ్గర. ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో స్టోన్ వర్క్ తర్వాత లక్ష్మీ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉందండి. దట్ టు షేప్ ఆఫ్ ద లాకెట్ అనమాట. హారం చాలా బాగుంది. ఎందుకంటే టోటల్ కంప్లీట్ యూ కాదు, నెక్ చోకర్ కంప్లీట్ వీ కాదు, హాఫ్ ఇక్కడ ఇట్లా డిజైన్ వచ్చేసి తర్వాత టర్న్ అయిందనమాట. సో దట్ హెవీ ఆర్నమెంట్ లాగా అనిపిస్తుందండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయండి. అష్టలక్ష్మి ఏదైతే లాకెట్ డిజైన్ ఉందో సేమ్ అదే అష్టలక్ష్మి ఇయర్ రింగ్స్ వచ్చాయి. నచ్చితే కనుక ఇక్కడ గ్రీన్ వేసాము మేము. యాక్చువల్గా గ్రీన్ స్టోన్ మ్యాచింగ్ ఉంది కాబట్టి పైన గ్రీన్ వేసాము. గ్రీన్ వద్దు జ్యోతి గారు మాకు మెరూన్ వేసి ఇవ్వండి, మాకున్న శారీస్కి మేము మెరూన్ వేసుకుంటామంటే అలా కూడా చేసిస్తాము. లేదంటే గోల్డ్ బాల్స్ అంటే గోల్డ్ బాల్స్ కూడా వేస్తాము. ఎఫర్ట్ చేయగలిగితే ఈచ్ బాల్ కాస్ట్ ఉంటుందండి సపరేట్గా. బట్ ఓవరాల్గా ఈ ఆర్నమెంట్ డిజైన్ అయితే మాత్రం న్యూ ప్యాటర్న్ అండి. ఇలా నచ్చితే కనుక ఇది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని బ్యాక్ ఏదైతే నంబర్ వస్తుందో దానికి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టాలండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. ఒకసారి క్లోజప్లో చూడండి ఎంత బాగుందో. సైడ్ అంతా కూడా గ్రీన్ స్టోన్ అండి. గ్రీన్ స్టోన్ కింద లక్ష్మీదేవి, గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ సెంటర్లో డిజైన్ పికాక్ వచ్చింది. తర్వాత కింద లాకెట్ వచ్చేసింది. దట్టు లక్ష్మీ 2 స్తంభాల మధ్యలో లక్ష్మీ 3D ఎంబోజింగ్ డిజైన్ అండి. 3D డిజైన్. సో చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. మీడియం లెంగ్త్లో చోకర్ ఎవరైనా కావాలి, మీడియం లెంగ్త్లో హారం అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోవచ్చు అండి. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. ఓకేనా, నచ్చితే ఇది విత్ సేమ్ ఇలాగే ఉన్న లాకెట్తో మ్యాచింగ్ ఉన్న ఇయర్ రింగ్స్తో పాటు వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి. జనరల్గా అంటే లేటెస్ట్ కలెక్షన్. జనరల్గా మీరు లక్ష్మీదేవి కాసు హారం, బొట్టు హారం ఇలాంటివన్నీ చూస్తారు, మ్యాంగో హారం. బట్ హారంలోని సైడ్ అంతా కూడా ఎలిఫెంట్ వచ్చిందండి. ఇది లేటెస్ట్ కలెక్షన్ అండి, న్యూ కలెక్షన్. సైడ్ అంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చేసి మువ్వలు ఇచ్చేసాము దీనికి. ఇది కూడా మీడియం లెంగ్త్లో హెవీ ఆర్నమెంట్ లాగా వస్తుందండి. యూ షేప్ చోకర్ అండి. దీనికి కింద లక్ష్మీదేవి వచ్చింది. మళ్ళీ 2 ఎలిఫెంట్స్ అక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి లక్ష్మీదేవి పక్కన. ఎవరైనా ఈవెన్ దో లక్ష్మీదేవి మనం పటం తీసుకోవాలనుకుంటే కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూసి తీసుకుంటారు. ఎందుకంటే ఆ లక్ష్మీదేవికి ఎలిఫెంట్స్ కాంబినేషన్ అనేది మంచి శుభ సూచకం లాగా అనుకుంటారనమాట. సో అలా దీన్ని మనం ఎలిఫెంట్ పేరప్ డిజైన్లో తీసుకొచ్చామండి. ఇది కూడా చాలా బాగుంది. దట్ టు కేమ్ విత్ బుట్టాస్ అనమాట. బుట్టాస్తో వచ్చింది కాబట్టి మీకు హెవీగా ఇంకా సపరేట్ పేరప్ ఇయర్ రింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎలిఫెంట్ డిజైన్ సేమ్ ఏదైతే వచ్చిందో హారంలో అదే వచ్చింది. కిందంతా బుట్ట, ఇది గ్రీన్ పూట వచ్చేసింది. బుట్టాకి మొత్తం టోటల్ కవర్ అయిందండి. మంచి గోల్డ్ ఫినిషింగ్లో ఉన్న మీడియం లెంగ్త్లో ఉన్న హారం అండి. ఇది ఒకటి తీసుకున్నా కూడా పట్టు శారీకి ఒకటి వేసుకున్నా కూడా మీకు ఒక పెళ్ళికి కానీ ఒక ఫంక్షన్ కానీ సెట్ అయిపోతుందండి. నచ్చితే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్ అండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మీడియం లెంగ్త్లో ఇంకో హారం అండి. పికాక్ అండ్ లక్ష్మీదేవి ఆల్టర్నేట్ డిజైన్. పికాక్ వచ్చింది ప్లస్ ఆల్టర్నేట్ లక్ష్మీదేవి వచ్చింది అనమాట. సైడ్ అంతా కూడా స్టోన్స్తో ఎంబోజ్ అయింది. సైడ్కి గుత్తుల్లాగా వేసాము. కింద కూడా లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. సైడ్ మళ్ళీ పికాక్లో స్టోన్స్ వచ్చాయి. కొంచెం స్టోన్ ఎంబోజింగ్ ఎక్కువ వచ్చింది ఇందులో. కొంచెం హెవీగా గ్రాండ్గా కావాలి అని అనుకుంటే కనుక ఇలా స్టోన్ ఎంబోజింగ్లో లక్ష్మీదేవి విత్ పికాక్ డిజైన్ తీసుకోవచ్చు అండి. కిందంతా కూడా మేము గ్రీన్ బీడ్స్తో వేసాము. యాక్చువల్గా గ్రీన్ అనేది జనరల్గా శారీస్కి పట్టులో మ్యాచ్ అయిపోతుందని వేసేసాము. గ్రీన్ కాకుండా మెరూన్, పేస్టల్ గ్రీన్ అన్ని కలర్ షేడ్స్లో వేసుకోవచ్చు. ఇక్కడ బీడ్స్ ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ మీరు గోల్డ్ బాల్స్ కావాలంటే మాత్రం ఈచ్ బాల్కి కాస్ట్ అయితే ఉంటుందండి. విత్ ఇయర్ రింగ్స్ వచ్చిందండి. సేమ్ ఎగ్జాక్ట్ ఏదైతే లాకెట్లో డిజైన్ ఉందో అదే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో పాటు వచ్చిందండి. నచ్చితే కనుక విత్ టోటల్ సెట్ ఇయర్ రింగ్స్ కమ్స్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి బుకింగ్ కోసం. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ 3D ఎంబోజింగ్ డిజైన్ అండి. మంచి యాంటిక్ నక్షి ఫినిషింగ్లో లక్ష్మీ అండ్ పికాక్స్ని ముద్రలో వేశారండి. ఇది చాలా అంటే హెవీగా 3D డిజైన్ అండి. అంటే జనరల్గా మామూలుగా అచ్చులాగా వస్తాయి ఈ డిజైన్స్, బట్ ఇది కొంచెం ఎంబోజింగ్ అనమాట. ఫిల్లింగ్ డిజైన్ వచ్చింది. 3D లాగా బయటకు వస్తుంది. లక్ష్మీదేవి లాకెట్ కానీ పికాక్స్ కానీ చాలా బాగుంది. మిడిల్ హారం అనమాట. సైడ్ అంతా కూడా కొంచెం స్టార్టింగ్లో చిన్న డిజైన్ వచ్చింది. స్టెప్ బై స్టెప్ మళ్ళీ తర్వాత పెరుగుతూ ఇక్కడ కింద హెవీగా వచ్చిందండి. పికాక్ డిజైన్ విత్ లక్ష్మీదేవి 3D ఎంబోజింగ్ విత్ ఇయర్ రింగ్స్ సేమ్ ఎగ్జాక్ట్ యాజ్ ఇన్ పెండెంట్ అనమాట. నచ్చితే కనుక ఇలా టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. ఇది చాలా బ్యూటిఫుల్. ఇదైతే జనరల్గా మీరు గోల్డ్లో వెళ్ళి చూడండి, ఇలాంటి హారమ్స్ సిల్వర్ పైన గోల్డ్ కానీ గోల్డ్లో కానీ చాలా ఉన్నాయి. అంటే మార్కెట్లో ఇది ట్రెండింగ్ డిజైన్లో ఉంది గోల్డ్లో. సో ఇలా నచ్చితే కనుక ఇలా బ్యూటిఫుల్ సెట్ అండి. మీడియం లెంగ్త్లో హెవీగా కనపడుతుంది. మనకు ఒక పార్టీకి కంప్లీట్ సెట్ అయిపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకొని పిన్ చేయండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి మీడియం లెంగ్త్లో. ఎవరైతే మనం ఇందాక స్టార్టింగ్లో కొంచెం చూసాము మనం, అంటే ఒకటే కలర్లో వస్తుంది, సింగిల్ కలర్లో లక్ష్మీదేవి హారము. బట్ ఇది మల్టీ కలర్లో వచ్చింది. పింక్ గ్రీన్ స్టోన్ డ్యూయల్ కలర్ వచ్చింది కాబట్టి సెంటర్లో లాకెట్ దగ్గర కూడా మీకు 2 కలర్స్ వచ్చింది. దట్టు విత్ లక్ష్మీదేవి లేకుండా మీకు గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు అనమాట. లాకెట్లో ఓన్లీ పికాక్ డిజైన్ వచ్చింది. రూబీ ఎమరాల్డ్ పూట వచ్చింది. దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయండి.
సో గ్రీన్ పింక్ కాంబినేషన్ స్టోన్స్ ఎక్కువ కావాలి మాకు అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు. నచ్చితే కనుక ఇలా మీడియం లెంగ్త్లో విత్ మల్టీ కలర్ హారం అనమాట. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పిన్ చేయండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి. ఇప్పటివరకు మనం అన్ని పైకి చోకర్స్ చూసాం, కొన్ని మీడియం లెంగ్త్, కొన్ని మిడిల్ హారమ్స్ చూసాం కదా. ఇప్పుడు లాంగ్లో చూద్దామండి. లాంగ్లో బ్యూటిఫుల్ డిజైన్ అండి. జనరల్గా మీరు పికాక్, లక్ష్మి సైడ్ డిజైన్స్ వస్తాయి, బట్ ఎలిఫెంట్ వచ్చిందండి. ఇక్కడ మొత్తం సైడ్లో వచ్చిన నక్షి డిజైన్ ఏదైతే ఉందో అది ఎలిఫెంట్ అనమాట. ఎలిఫెంట్ టర్న్ అయింది, ప్లస్ దానిపైన స్టోన్ వర్క్ వచ్చి సిజర్డ్ అండ్ పింక్ రూబీ స్టోన్స్తో పేరప్ వచ్చింది. చాలా బాగుంది. ఇది ఎలిఫెంట్ ఎంబోజింగ్ ఏదైతే వచ్చిందో ఇది ఫస్ట్ టైం ఇలా 1 గ్రామ్ గోల్డ్లో ఇలా ఎలిఫెంట్ డిజైన్స్ రావడం అనమాట. సో ఎలిఫెంట్లో చాలా బాగుంది. విత్ సెంటర్లో మీకు లక్ష్మీదేవి, సైడ్న మళ్ళీ ఎలిఫెంట్స్ వచ్చాయి. కింద గ్రీన్ బీడ్స్ పేరప్ చేసాము. గ్రీన్ ఆర్ మెరూన్ ఆర్ గోల్డ్ బాల్స్ మీ చాయిస్ ఉంటుందండి. నచ్చితే కనుక ఇలా టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టాలి బుకింగ్ చేసుకోవాలనుకుంటే. బట్ ఎగ్జాక్ట్ గోల్డ్ రిప్లికా అండి. ఫినిషింగ్ ఏదైతే ఉందో ఆ ముద్రలో అచ్చుపోయడం కానీ, ఆ డిజైన్ కానీ, స్టోన్ ఫిక్సింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. వేసుకుంటే కూడా సింపుల్ అండ్ సైడ్కి ఇట్లా గాడిగా లేకుండా సింపుల్ అండ్ యూనిక్ డిజైన్ లాగా అనిపిస్తుంది. 1 గ్రామ్ గోల్డ్ హారమ్స్లోనే బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఎవరైతే కాసు హారము, లక్ష్మీదేవి హారము, పికాక్ హారం ఆల్రెడీ ఉంది అనుకుంటే కనుక ఇలా సైడ్న ఎలిఫెంట్ మోడల్లో వచ్చిన హారం కాబట్టి ఫస్ట్ టైం యూనిక్ డిజైన్ విత్ ఇయర్ రింగ్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి. పికాక్ డిజైన్ వచ్చింది. సైడ్ అంతా కూడా పికాక్లో సెంటర్ స్టోన్ వచ్చింది. మళ్ళీ ఈ పికాక్లో ఏదైతే ఉందో సైడ్కి స్టోన్ పింక్ గ్రీన్, దాంట్లో ఉన్న ఆ పికాక్ ఐలో పింక్ స్టోన్ వచ్చింది, దాని ఫెదర్లో గ్రీన్ స్టోన్ వచ్చింది కాబట్టి మీకు మల్టీ కలర్ ఆప్షన్ లాగా వస్తుందండి. లాకెట్లో కూడా ఇక్కడ మీకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్తో లక్ష్మీదేవి, మనం ఇక్కడ గ్రీన్ వేసాము, యాక్చువల్గా అన్నిటికీ గ్రీన్ వేసేసాము. మెరూన్ కావాలనుకుంటే మెరూన్ వేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఇన్ లోటస్ అండ్ సైడ్న కూడా సేమ్ ఏదైతే సైడ్ పికాక్ డిజైన్ ఉందో అదే డిజైన్ లాకెట్లో కూడా వచ్చిందండి. ఇక్కడ టర్నింగ్లో కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ పికాక్ టర్నింగ్ డిజైన్ వచ్చింది. ఇదైతే ఎగ్జాక్ట్ గోల్డ్ రిప్లికా అండి. రన్నింగ్ డిజైన్, గోల్డ్లో ఇప్పుడు రన్నింగ్ అవుతున్న డిజైన్ అండి. పికాక్ విత్ లక్ష్మీదేవి 3D ఎంబోజింగ్లో నక్షి పాలిష్ అండి. చాలా బాగుంది. అసలు వేసుకుంటే గోల్డ్ అని నమ్ముతారన్న అంత బాగుంది. బ్యూటిఫుల్ డిజైన్ విత్ ఇయర్ రింగ్స్, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లాకెట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చిందండి. నచ్చితే కనుక ఇలా లాంగ్లో కావాలి హారం మాకు పెళ్ళిళ్ళ కోసం అని అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పిన్ చేయండి. దీనికి పేరప్ కూడా షార్ట్లో ఏదైనా పేరప్ కూడా చేసుకోవచ్చండి. నచ్చితే ఈ డిజైన్లో లాంగ్లో స్క్రీన్ షాట్ తీసుకొని పిన్ చేయండి. ఏదైతే నంబర్ బ్యాక్ స్క్రోలింగ్లో ఉందో బ్యూటిఫుల్ అండి. మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి హారంలో కాబట్టి మీకు శారీ పింక్ అయినా గ్రీన్ అయినా మ్యాచ్ అయిపోతుంది, అన్ని కలర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి. సైడ్ అంతా కూడా పికాక్ డిజైన్, 3D ఎంబోజింగ్ డిజైన్, దట్టు మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయి పికాక్లో కూడా. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి కింద పెండెంట్ దగ్గర యూ షేప్ అనమాట. కొంచెం హెవీగా గ్రాండ్గా యూ షేప్లో లాకెట్ దగ్గర డిజైన్ వచ్చిందండి. సైడ్ అంతా ఒక డిజైన్స్, ఒక సైజ్ ఆఫ్ పికాక్స్ అయితే కింద మాత్రం లాకెట్ దగ్గర మీకు పెద్ద పికాక్స్ వచ్చాయి. తర్వాత పెండెంట్ వచ్చింది, దట్టు 3D ఎంబోజింగ్. సైడ్ అంతా కూడా పికాక్స్లో స్టోన్స్ వచ్చాయి. లక్ష్మీదేవి విత్ కింద మనం గ్రీన్ బీడ్స్ వేసాము. గ్రీన్ ఆర్ మెరూన్ ఏదైనా, గోల్డ్ బాల్స్ ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇది కూడా రన్నింగ్ యూనిక్ డిజైన్ అండ్ గోల్డ్ రిప్లికా డిజైన్ అండి. చాలా ఫేవరెట్ డిజైన్. అంటే చాలా మెంబర్స్ ఇప్పుడు ఎవరైనా బ్రైడ్స్ కోసం మీరు షాపింగ్కి వెళ్ళారనుకోండి, జనరల్లీ మోస్ట్ బ్రైడ్స్ ఆర్ టికింగ్ దిస్ అనమాట. ఈ ప్యాటర్న్లో బ్రైడ్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు తీసుకోవడానికి. సో అదే డిజైన్ మనం షార్ట్లో కూడా ఇందాక చూసారు మీరు, షార్ట్లో కూడా ఉంది, లాంగ్లో కూడా ఉంది. సో మీరు ఇది రెండు కలిపి తీసుకుంటే షార్ట్ లాంగ్ బ్రైడ్ కోసం అయితే తీసుకోవచ్చు అనమాట. షార్ట్ అయితే పైకి మీకు మీడియం లెంగ్త్ ఇక్కడ వరకు వస్తుంది, తర్వాత లాంగ్ సేమ్ మ్యాచింగ్ షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ నెక్లెస్ బ్రైడల్ హారం అనమాట. నచ్చితే కనుక ఇది విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టాలి. దట్టు కింద యూ షేప్, ఎందుకంటే ఇది బ్రైడల్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ యూ షేప్లో వచ్చింది లాకెట్ ఏదైతే వచ్చిందో, ఇక్కడ కొంచెం హెవీగా యూ షేప్లో వచ్చింది కాబట్టి బ్రైడల్ హారం లాగా మనకు వస్తుంది అనమాట. ఇందాక హారంలో మాత్రం వీ షేప్ వచ్చింది, అక్కడ డిజైన్ దగ్గర వీ షేప్ అయిపోయి లాకెట్ చిన్నగా వస్తుంది. ఇక్కడ మాత్రం రెండు పికాక్ సైడ్ని వచ్చేసి యూ షేప్లో వచ్చింది కాబట్టి మీకు బ్రైడల్కి బాగా యూజ్ అవుతుంది. లేదంటే బ్రైడ్ మదర్స్ కూడా వేసుకున్నా, ఎందుకంటే వాళ్ళ పిల్లల పెళ్ళే కాబట్టి కొంచెం గ్రాండ్ ఆర్నమెంటే వేసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. లేదు మాకు పేరప్లో పైన షార్ట్ నెక్లెస్ కూడా సేమ్ డిజైన్లో కావాలి జ్యోతి గారు అంటే అలా అడిగే వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. సో ఇలా షార్ట్లో కూడా ఇలా సేమ్ నెక్లెస్ తీసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ డిజైన్. దీనికి మీకు బ్యాక్ అన్నిటికీ జనరల్గా డోరీస్ ఇస్తామండి లెంగ్త్ అడ్జస్ట్మెంట్ కోసం. బ్యాక్ చైన్స్ ఎవరైనా కావాలనుకుంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలండి. నచ్చితే ఈ డిజైన్లో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. ఇవే విన్నాను అనౌన్స్ చేద్దామండి. వీరనారాయణమ్మ 8185
182 లైక్ నైస్ కలెక్షన్ అని పెట్టారు. మెసేజ్ చేయండి, మీకు మంచి గివ్ అవే పంపించబడుతుందండి. సో ఇవాళైతే మనం రకరకాల కాంబినేషన్స్ అన్నీ చూసాం కదండి. 1 గ్రామ్ గోల్డ్లోనే షార్ట్ చూసాం, మీడియం చూసాం, లాంగ్ చూసాం. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.